జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము అనుగురుతు కోసం ఎదురుచూపు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కాలంలో లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. ఎంతోమంది వాతావరణం చేంజ్ వల్ల చాలామంది చాలా బలహీన పడుతున్నారు. జ్వరాలతో, మరి వైరస్ జ్వరాలతో, దగ్గులతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. వారందరి కోసం ప్రార్థించండి. చాలా చోట్ల మీటింగ్లు ఏర్పరచుకుంటూ ఉంటున్నారు. ప్రతి మీటింగ్లు దేవుడికి మహిమకరంగా జరగాలని వారి కోసం ప్రార్థించండి. చాలా దిక్కుల అపవాది పొంచి ఉంచిన సోదరులు ఎన్నో మీటింగ్ మీద దాడి చేస్తూ ఉంటున్నాయి. అపవాది పొంచి ఉంచిన ప్రతి సోదరులు దేవుడి నామను బంధించి మహిమార్థంగా జరగాలని ప్రార్థించండి. మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము రూతు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. అప్పుడు స్త్రీలు, నీకు బంధువుడును ఒక్కడును లేక యెహోవా స్తుతులందును గాక, ఆయన నామమును ఇజ్రాయేల్ ప్రజల మధ్యన ప్రకటించబడును గాక. నీకు 7 కుమారుల కంటే ఎక్కువగా నీ కోడలైన కన్నును. ఇతడు నీ ముసలతనంలో నీ ప్రాణమును ఓదార్చి పోషకుడు అవునని నయముతో చెప్పిని. హల్లెలూయా. ప్రియ దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఇక్కడ నయమని గారి సంగతి చెప్తున్నారు. అంటే ఏంటంటే, నయమని గారి సంగతి మనకు అందరికీ తెలుసు. రూతు గంధం, చిన్న గంధం మనకి చాలామందికి తెలుసు, విని ఉంటారు. తను భర్తను పోగొట్టుకున్నది, అంతేకాదు తన పిల్లల్ని కూడా పోగొట్టుకుంది. తనకి ఎవరూ లేరు. ఇద్దరు కోడలు, ఒక కోడలు కూడా వెళ్ళిపోయింది. ఉన్నది ఒక కోడలు. అప్పుడు తన పరిస్థితి నయమని అంటే మధురమైన జీవితం చేదు అనుభవంలోకి వెళ్ళిపోయింది. హృదయమంతా వేదన, దుఃఖం. ఒకేసారి భర్త కొడుకులు పోయారని చాలా దుఃఖంతో ఆమె ఎంతో వేదనతో ఉందండి. వేదనతో చేదు అనుభవంలో ఉండిపోయిన ఆమెతో దేవుడు చెప్తున్నాడు, నువ్వన్నీ పోయినాయి కదా, నువ్వు దిగులు పడకు, నీ కోడలికి ఒక బిడ్డ పుడుతుంది, ఆ బిడ్డ ద్వారాగా నువ్వు తృప్తి పొందుతావు. అంటే నీకు తోడుగా ఉంటాడు, నీకు వృద్ధాప్యలో నిన్ను పోషిస్తాడు అతడు అని చెప్పడం జరిగిందండి. అంతేకాదు ఈమె కోడలు బోజోబి అన్న వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని అతడితో ఉభజాన కుమారుణ్ణి కనును అని కూడా ఉంది. ఎప్పుడైతే ఈ ఉభజ జన్మించాడో అప్పుడు నయమని గారి జీవితంలో చిరునవ్వులు నింపడం జరిగింది. తన జీవితం మళ్ళీ మధురంగా మారిపోయిందండి. చేదు అనుభవం, మారా అనుభవంలోంచి మళ్ళీ మధురంలోకి వెళ్ళిపోయిందండి. తను ఫస్ట్ మధురంలోంచి మారా అనుభవంలోకి వచ్చింది. మళ్ళీ మారా అనుభవంలోంచి దేవుడు మధురమైన అనుభవం గొప్పగా దేవుడు దీవించాడండి. హల్లెలూయా. మీ గారు ఆ బిడ్డని, ఆ మనవడిగా చూసుకోలేదు. ఆమె కొడుకు బిడ్డగా చూసుకోలేదు, కోడల బిడ్డగా కూడా చూసుకోలేదు. తన బిడ్డగా చూసుకొని తనకును కలలే కనది, కానీ అంతకంటే ఎక్కువగా బిడ్డను పెంచిందంటే అండి. హల్లెలూయా. అసలు విషయం చూస్తే ఇక్కడ ఈ ఉభజ అన్న వ్యక్తి మీరు తరతరాలు చూసుకుంటూ రండి, చివరికి వచ్చినప్పటికి దావీదికి తాతండి. దావీది గారికి తాత. ఉభజ దావీదుకి తాత అయ్యారు. కానీ దేవుడు ఎక్కడి నుంచి వచ్చారండి? దావీదు వంశంలోంచి వచ్చారు. నయోమి నుంచి రూతు నుంచి ఉభజ నుంచి దావీదు సంతానంలోంచి దేవుడు అక్కడి నుంచి రావడం జరిగింది. చూసారా, ఎక్కడ దేవుడు మలుపులేసి నిత్య జీవంలో వారిని సిద్ధపరిచారో. హల్లెలూయా. ఇదంతా కూడా నయమని గారు చూడలేదు. ఎందుకంటే ఈ ఉభజాన
బా వెత్తి పుట్టేటప్పటికే ఆవిడ వృద్ధాప్యం అయిపోయింది. ఇంకా దావీదు గారు పుట్టేంతవరకు లేదు కదా ఆవిడ. ఇదంతా చూడకపోయినా కానీ యేసుక్రీస్తు వారు పుట్టడానికి ఆవిడ హృదయ వేదని చేదు అనుభవమే ఎప్పుడు మరి ఎన్నడూ కూడా తిరుగు చూడనంత మధురంగా దేవుడు నింపిస్తాడండి ఆవిడ జీవితాన్ని. హల్లెలూయా. ఆమె చేదు అనుభూతితో అల్లుకుపోయిన జీవితాన్ని సంతోషంతో పువ్వుల బాటతో అల్లి వేశాడండి దేవుడు. మనం అల్లుకున్నప్పుడు గజిబిజిగా ఉంటాయి చూడండి, లేసులు అల్లుతాం కదా మనం, బట్టల్లో లేసులు అల్లుకున్నప్పుడు ఏదైనా లేసులు ఇంట్లో ఉండి చాలామంది మా సైడు ఎక్కువ స్త్రీలు ఇంట్లో ఉంటే లేసులు అల్లుతూ ఉంటారు, గాజులు కానీ లేకపోతే ఇలా చక్రాల కింద పెట్టి దానికి డిజైన్స్ ఇచ్చి సారీస్కి లేసులు అల్లుతారు. అల్లినప్పుడు చూస్తే మనకి పైన డిజైన్ చూడకుండా ఫస్ట్ కింద దారాలతో గజిబిజిగా ఉంటుంది. అలాంటి గజిబిజి జీవితం నయమణి గారిది. అలాంటి నయమణి గారి జీవితం గజిబిజి అనుభవంలోంచి మరీ మధురమైన నయమణి జీవితం ఎంతవరకు అండి, యేసుక్రీస్తు వారి జన్మదినం వరకు కూడా మరి ఆ వంశావళి అంతవరకు వచ్చింది. మీరు బైబిల్ ఫస్ట్ తీస్తే ఆయన వంశావళి ఉంటుందండి. ఆ వంశావళిలో ఎవరెవరు ఎక్కడి నుంచి యేసుక్రీస్తు వారు ఎలా జన్మించారో ఉంటుందండి. అందులో కూడా ఈమె ఉంటుందండి. హల్లెలూయా. ఆమె హృదయ వేదన ఎక్కడికి దారి తీసిందండి? ఒక మేలు వెనకాల కీడు ఉంటుంది, కీడు వెనకాల మేలు ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. మనకి ఏదైనా కీడు వచ్చినప్పుడు ఇది నాకు మేలే అని అనుకోవాలంట. ఇది నాకు మేలే, ఇది నాకు మేలు జరుగుతుంది, ఇది ఏదైనా వచ్చినప్పుడు అనుకోవాలంట. ఇది నాకే ఎందుకు వచ్చింది, ఏంటి నా బాధ, నేనే ఉన్నానా అన్నట్టు అనుకోకూడదంట. ఏది వచ్చినా నాకు మేలే అనుకోవాలంట. ఆ మేలు అనుకోవడం వల్ల ఆమె ఎంతగా దీవించబడ్డదో చూడండి. మాటలు వింటున్నప్పటికీ మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు మీతో సూటుగా మాట్లాడుతున్నారు. నువ్వు ఏం పోగొట్టుకున్నావో, సమస్తం కోల్పోయి ఉన్నావేమో జీరో కింద, కానీ నీ పక్కన దేవుడు నెంబర్ 1గా నిలబడి నేను 10వ స్థానంలో నిలబట్టబోతున్నాడు. హల్లెలూయా. నీవు ఇంకన్నీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయేవేమో, నీ పక్కనైనా నిలబడబోతున్నాడు. ఆయన నిలబడినప్పుడే నీ సున్నాకి ఒక విలువ కలుగుతుంది. హల్లెలూయా. నయమణి గారి జీవితం మనం చూసాం కదా. ఒకవేళ నువ్వు ఉన్న స్థానంలో ఆమె నీ దగ్గరికి వస్తే ఆమె చెప్పును, ఇదిగో ఒకప్పుడు నేను అన్నీ పోగొట్టుకున్నాను, దేవుడు నా వంశావళిని దీవించాడు, నా వంశావళిలో నుంచి ఆయన జన్మించాడు, అలా మార్గం వేసాడు ఆయన అని ఆమె నీతో ఒక సాక్షికం చెప్పను. ఇక్కడ కాకపోయినా ప్రభు చిత్తమైతే మన పరిశుద్ధంగా మన ముగింపు జరిగితే కనుక నయమణి గారిని కూడా చూస్తామండి మనం. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ జీవితం ఎంత సేదు అనుభవం ఉన్నప్పటికీ కూడా దాన్ని మధురంగా మార్చేవాడైనా. ఎటు మెలుపులు తిరుగుతుందో అది నీకు తెలీదు, నీకు గందరగోళంగా కనబడచ్చు, గజిబిజిగా ఉండొచ్చు, నీకు అర్థం కాదు. ఆయన చెప్తాడు కదా, మీ ఆలోచనలు లాంటి ఆలోచనలు కాదు, మీ తలంపులు లాంటి నా తలంపులు కాదు అని దేవుడు చెప్తున్నాడు మనతో. ఈ మాట నమ్ము విశ్వసించు, ఇదంతా ఆయన ప్రణాళికలో ఒక భాగమే. ఆయన ఏం వేసుకున్నారో నా పట్ల ప్రణాళికల, నా పట్ల ఇవి వస్తున్నాయి, కానీ వచ్చేది దేవుడి చిత్తమా లేదా నీ క్రియలను బట్టి వస్తున్నాయో ఒకసారి పరీక్షించుకోవాలి. ప్రతిదీ దేవుడి చిత్తమని. నువ్వు పాపంలో ఉండి నీకు ఒక దెబ్బ తగిలినప్పుడు ఇది దేవుడి చిత్తమే అనుకో. నేను పాపంలో ఉండి ఆయన దుఃఖపడుతున్నాను కాబట్టి నాకు ఈ శిక్ష వచ్చింది, కాబట్టి నేను పాపం విడిచిపెట్టి ఆయన క్షమాపణ కోరుకుంటానని ఇలాగ అనుకో. ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే కనుక. లేదు, నువ్వు పాపము లేకుండా భయభక్తులు కలిగి ఉండి ఆయనందు నువ్వు యథార్థంగా జీవిస్తున్నట్టు ఉంటే కనుక నీకు ఇటువంటి శ్రమ ఎదురైనప్పటికీ నా పట్ల దేవుడు ఏదో గొప్ప ప్రణాళిక కలుగున్నాడని అనుకో. అంతే కనుక నువ్వు నీతిగా జీవించగా, నువ్వు భయభక్తులు లేకుండా వేషధారంగా ఉండి నీ ప్రతీది దేవుడి చిత్తం అనుకుంటే దేవుడు నేను తోసివేస్తాడనమాట. దావీదు ఒక మాట చెప్తాడండి, ప్రభా నువ్వే నన్ను తోసివేసావు అంటే తనకు ఒక కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని ప్రభువుని ఏడుకుంటున్నాడు. నువ్వే నన్ను తోసివేసావు, నువ్వే నన్ను లేవనెత్తాలి. దేవుడు తోసివేస్తే లేవనెత్తేవాడు మరొకడు ఉండడండి. దేవుడే లేవనెత్తితే తోసేవాడు మరొకరు కూడా ఉండరండి. హల్లెలూయా. ఆయన మన వెడల ముయ్యగలడు, తెరవగలడు, మన లేవనెత్తగలడు,
కూర్చోబెట్టగలడు. సమస్తం ఆయనే ఉన్నాడండి. మన సృష్టికర్త అండి ఆయన. తల్లి గర్భంలో నియమించిన వాడే ఆయనండి. కాబట్టి మన స్థితిగతులు ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు కాబట్టి మనం మన జీవితం ఆయన చేతులకు అప్పచెప్పేవారుగా ఉండాలి. అభిరుచులతోనే జీవిస్తూ ఉండు. ఆయన అనుగ్రహం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన నిన్ను ఒక ఆశ్రయమైన అంటే ఒక దీవెనమైన ప్రదేశానికి నిన్ను తీసుకెళ్ళిపోతున్నాడని నువ్వు విశ్వసించి నమ్మి ప్రార్థించు. నువ్వు అలా నమ్మినప్పుడు ఇప్పుడున్న స్థితి కంటే రెండంతలుగా నిన్ను ఆస్వాదిస్తబోతున్నాడని నువ్వు విశ్వసించు. హల్లెలూయా. నమ్మినట్టయితే దేవుడి కార్యాలు చూస్తావు. విశ్వసించినోడు కలవరపడడు, కలవరపడిన వాడు విశ్వసించడు. ఆలోచించు, కలవరపడుతున్నావా? అయితే దేవుడి దీవెలు నువ్వు పొందుకోలేవు. నీకు నీవే దూరం చేసుకుంటున్నావు. ఎందుకు? కలవరపడుతున్నావు కాబట్టి. సంపూర్ణంగా విశ్వసిస్తున్నావా? అయితే దీవెలు నీ సొంతం. హల్లెలూయా. విశ్వసించిన వాడు, దేవుని నందు విశ్వసించిన వారు గొప్ప ఆశీర్వాదములు పొందుకుంటారండి. హల్లెలూయా. నువ్వు దేవుని నందు విశ్వసిస్తున్నావో లేదో నీకు నీవే పరీక్షించుకో. శ్రమల గందు వెళ్ళినప్పుడు నీవు గొలుక్కుంటున్నావా? ప్రభుని అధికంగా స్తుతిస్తున్నావా? నువ్వు ఆయన అనుగ్రహం కొరకు ఎదురు చూస్తున్నావా లేదా? పరీక్షించుకో. నయమణి గారు తన జీవితం మధురంగా మారినప్పుడు తను ఎంతగా స్తుతించిందో ప్రభుని. తన సేద అనుభవంలో దేవుణ్ణి అద్దుకుని తప్ప ఏ మనుషుల్ని కూడా అద్దుకోలేదండి. నువ్వు నేనైతే ఎవరిని అద్దుకుంటున్నావు? ఆలోచించు. ఆమె కరుము వచ్చింది, తన కుటుంబం అంతా కోల్పోయింది. తన ఒంటరిగా ఉండి ఆ ఒంటరితనంలో దేవుడు తనకు ఒక తోడు నుంచాడు. ఒక పూట గడితే ఒక పూట గడవలేని పరిస్థితి వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి అద్దుకొని ఉన్నారు. మరి నువ్వు నేను అలా మన బ్రతుకులు చితికిపోతే దేవుణ్ణి అద్దుకొని ఉంటున్నామా? అద్దుకొని ఉంటే కనుక దేవుడు మన జీవితంలో గొప్ప దీవెన సిద్ధపరుస్తున్నాడు. పొందుకుంటాం మనం. విశ్వసించు. ఇందాక చెప్పాను కండి, విశ్వసించినవాడు కలవరపడవాడు, కలవరపడినవాడు విశ్వసించడు. దేవుని నందు విశ్వసించినవాడు సమస్తమును పొందుకుంటాడు. అలా మనం పొందుకునేవారుగా సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఆయన అనుగ్రహం కొరకు కనిపెట్టి ఎదురు చూద్దాం. ఇన్ని రోజులు ఎలాగున్నావో ఈ రోజైనా నీ హృదయాన్ని సరిచేసుకుని ప్రభు వైపు చూడు. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాధన్యత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.